హాయ్ అండి, వెల్కమ్ టు కమలాకరం. నేనండి మీ కమలాకర్ని. అందరు బాగున్నారా? నేనైతే సూపర్. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇక చెప్పాను కదా, నిన్న మా ఆవిడ ఒత్తులు చేయడము, ముట్టియడము, అవన్నీ ఒత్తులు చేయడము ఎట్లా చేసింది ఏంటని మీరు వీడియోలు చూశారు. అయితే ఈరోజు మార్నింగ్ పొద్దున్నే లేచినామండి. పొద్దుగాల హరిబరిగా పూజలు చేసుకొని పొయ్యి దీపాలు ముట్టించాము. అయితే మా పిల్లలు మేము ఎట్లా పోయాము, అక్కడ ఏ గుళ్ళో ఎట్లా ముట్టించారు ఏంది అన్నీ ప్రతిసారి ఒక వీడియో ఉంటుంది, కానీ ప్రతిసారి భిన్నంగా ఏదో ఒకటి రకంగా అయితేనే ఉంటుంది. ఒకటేలాగా ఎప్పుడు జరగదు. అయితే ఈసారి మా పిల్లలు వాళ్ళు చేసే అల్లరి, వాళ్ళు ఎట్లా చేసిండ్రు ఏంటిది ఈరోజు మా అంతా ఎంత ఉందో ఒకసారి చూద్దామా. లెట్స్ గో నౌ. డాడీ పూజ ఎంతసేపు చేస్తున్నానా? రెడీ అయిందా మీరు? అప్పుడు రెడీ. అమ్మ వాళ్ళ అక్క రెడీ అవుతుందా? ఇంకా రాలే. మా ఈరోజు ఏమేమి స్పెషల్ చెప్పు. స్వీట్ కూడా లేదా? రెడీ చేసుకుంటున్నా. టైం ఎంత అయిందిరా? 5 గంటల కంటే వెళ్తామంటే టైమా? ఇదిగో 6 అవుతుంది. 20 minutes to go. 6. నేను డ్రెస్ వేసుకోవాలి. ఇంత 3 గంటలు వేస్తే అయిపోతుంది. 4 గంటలు లేచినాం కదా కరెక్ట్గా. మీరు లేచింది నాకు మెలకు వచ్చింది. నేనేమో ఇప్పుడు లేచినా 5 గంటలకు లేచినట్టున్నా కదా. 5 గంటలకు లేచినా, స్నానం చేసినా, బట్టలు వేసుకున్నా, కూర్చున్నా. ఇట్లా అయితే మీరు తొందర లేయాలి, తొందర పూజ చేసుకోవాలి. డాడీ ఇప్పుడు పూజ అవుతుంది లోపల. నీట్గా రెడీ అయిపోయినా కుర్తా వేసుకొని. ఓం నమః శివాయ. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి. హారతి మాకు ఇయ్యరా? అమ్మ నాకు తీసుకో. ఇప్పుడైతే టైం వచ్చేసి ఎంత? 5:40. తాత బండి తీసుకో. తాత బండి తీసుకొని నువ్వు అక్క ఒక బండి మీద వచ్చేసేయండి. మీరిద్దరు ఒక బండి మీద వెళ్ళిపోండి. అయినా ఈరోజు ఏంది మా? బండికి నీ బండికి తాత ఇప్పుడే లేచి. తాత ఎప్పుడు లేచినావు తాత? తాత 5 గంటలకు లేచిండంట. మా అక్క ఇప్పుడే స్నానం చేసి వచ్చింది.
అయ్యో చదవరి అది ఏం చేసినా దాని పని దాన్ని చేసుకుంటూనే ఉంటుంది. అట్లా దులుపుకుంటే ఏమవుతుంది జుట్టు కింద పడుతుందా? అరే నాకు తెలియదురా, అమ్మ చెప్తుంది చేస్తా. మామూలుగా తల దూసుకోకుండా మీరు ఏంది కొత్తగా? అట్లా చేస్తే హెయిర్ ఫాల్ అవుతుంది. నువ్వు వైట్ రైస్ షర్ట్ వేసుకోనా? గుడ్ మార్నింగ్ కదా. వేసుకో ముసలి లాగుతుంది అంటారు కదరా. వద్దా? ఉట్టి షర్ట్ వేసుకో. అక్కడ పోరా నువ్వు. పోరా 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 పోరా. ఏయ్ పో, మేము రెడీగా పో. ఊరు ఇంకా టైం లేదన్నా. తర్వాత భూత పిల్లి. మేమైతే రెడీ అయిపోయినా కానీ ఇంక మా వాళ్ళు అయితే నుసులుతారు. ఇక ఎంతసేపు నుసులినా ఆడికాడికే. ఏమైంది ఇంకో వాళ్ళు ఎప్పుడు ఇంక ఇంట్లో పీకులాడుతూనే ఉంటారు, లొల్లి లొల్లి. మొత్తానికి అయితే అయినా ఈరోజు ఇదివరకు అయితే ప్లేస్ దొరకదు అది ఇదని ఉన్నాయి, కానీ చంద్రుడు ఉన్నప్పుడే ముట్టియాలంటారు కదా. ఈవినింగ్ సూర్యాస్తమయమైన తర్వాత సూర్యోదయం ముందు కార్తీక దీపాలు ముట్టాలి. అరే తిక్కన బొట్టు పెట్టుకోవాలా? స్టైల్ మళ్ళీ కుర్త కావాలని కుర్త వేసుకొని అది వేసుకొని ఇది వేసుకొని బొట్టు లేకుండా పోతే ఈపులు వల్ల కొడతారా? నాకు బొట్టు పెట్టుకోండి తినడానికి వస్తుందా? తింటావా? తింటా. ముసలు దొరుకుతూనే ఉంటుంది. ఏమన్నా అంటే కయ్యం అవుతుంది. అయిపోయిందా? ఆకి కీ తీసుకో. డబ్బులు తీసుకున్నా. నాన్న చిన్నగా వెళ్దాము, ఏం తొందర లేదు. అమ్మ 6 ఎప్పుడు బాగుందన్నారు సునీత? 6:15కి మంచిగా ఉందంట. అందుగురించి మా వాళ్ళు చూసినావా? లేకపోతే ఈ పాటికి ఎప్పుడు ఉరుకుతుండే. 6:15కి బాగుందని. అగో మామూలు అయితే ఇంకా డూసులతోనే ఉంటుంది. అద్దం గురించి రాదు. 2 మినిట్స్ ఇంకా 5 మినిట్స్. ఇంకా సెంట్లు కొట్టుకుంటారు. అదే ఆడ 12 వస్తాయి నాయన. పొద్దుగల పూజ అయితే ఎంత మంచిగా అనిపిస్తుంది, కానీ మనము పొద్దుగాల పిల్లలు ఉంటుంది, అరీ బారి ఉంటుంది. 7 అవుతుంది. ఎవరో గణేష్ మహారాజ్కి ఎప్పుడు ఏది అనాలో తెలియదు. ఎప్పుడు బోలో గణేష్ మహారాజ్కేనారా? సరే నేను డాడీ వెళ్తున్నాము, నువ్వు అక్క వచ్చేసేయండి. ఈ డోర్ దగ్గరికి ఫస్ట్ మేము వెళ్ళిపోతాం, మీరు వచ్చేసేయండి. పొద్దున అయితేనే ఉందాక పద. మా అక్క నసులుతా ఉంటుంది. కింద తీసుకుంటాపా. చెప్పులు వేసుకోవాలా? శాండల్స్ వేసుకోవాలా? అన్ని తీసుకున్నారా? ఆర్తి తీసుకున్నావా? మామూలు చెప్పులు వేసుకోండి. వీళ్ళు ఇంకా డాడీ అయితే అసలు నీట్ వస్తలేడు. నేను లైట్ కలర్ తీసుకుంటే అక్కడ డార్క్ కలర్ తీసుకుంది. కింద ఏం కనిపిస్తుంది. నేను అక్కి గడి బండి మీద, మమ్మీ డాడీ ఆ బండి మీద. బాయ్ మమ్మీ, బాయ్ డాడీ. ఓకే. ముందు డాడీ వాళ్ళు పోతే వెనకాల మేము ఫాలో కావాలంట. ఇది ఎక్కడ న్యాయం రా? మనం ముందు స్టార్ట్ అయ్యి వాళ్ళ ముందు 2 నిమిషాలు పోదాం పా. మనం వద్దురా ముందు డాడీ ఉన్నాడు ఫాస్ట్గా పోయేదానికి. ఇంకోసారి జితికి బండి కూడా ఎందుకు అట్లా? చిన్నగా నాన్న అంటూనే ఉన్నాడు చూడాడా. స్లో రోడ్స్ ఖాళీగానే ఉంటాయి ఇప్పుడు.
ఫాస్ట్గా పోవాల్సిన అవసరం లేదు. మేము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినాం. మా డాడీ వాళ్ళు ఇంకో కిలోమీటర్ దూరం ఉన్నారు. అట్లుంటుంది నాతో. ఈరోజు మెల్లి తీసుకొచ్చిన. అది కూడా కరెక్టే. అయినా మెల్లిగా తీసుకొచ్చి చలి పెడుతుంది. ప్లీజ్ 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 చలి పెడుతుంది రా బాబు, చలి పెడుతుంది. అదే మేము రెగ్యులర్గా వెళ్ళే గుడి హరర్ మాదేవ వచ్చేసినాం. దేవుడా ఇంకో అదే మా స్కూల్. మా సిస్టర్కి ఏం పని లేదు, పొద్దుగాల కూడా ఓపెన్ చేసుకొని కూర్చున్నాం. సార్ ఫీల్ అవుతున్నాడు, నీది రా స్కూల్, నాది కాదు. ఇప్పుడు అర్థం కాదు, ఇంకేది నువ్వే కదా, నేను కాదుగా. అక్కడ లైట్ కనిపిస్తుందా, అది మా డాడీ బండి. నువ్వు సిగ్గులేనోడివిరా. ఆ రోజు 5 గంటలకు లేస్తా అని చెప్పేసి 6 గంటలకి 7 గంటల దాకా అలారం పెట్టుకుంటాం. హాయ్ డాడీ, మీకన్నా లేట్గా వచ్చినా, మీకన్నా ముందు. అయ్యో మమ్మీ నాకు అది డాడీ కంట్లో పురుగు పడ్డది గాలికి. వచ్చింది 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 వచ్చింది. దెబ్బకి నీళ్ళు వచ్చినాయి మా డాడీకి. ఏం కాదులే. చంద్రుడు ఇంకా ఉన్నాడు. ఓహో మా తులసి దగ్గర డాడీ
ఇక్కడి నుంచి ఒక స్నాప్ మీద అడ్డం తమ్ముళ్ళకి వస్తుంది ఇక్కడి నుంచి ఫోటో అన్న ఇక్కడి నుంచి తమ్ముళ్ళు మా ముగ్గురిని ఇంకా చూసుకో ఫుల్ వచ్చేటట్టు పట్టుకో అమ్మ చేపట్టుకోండి వదిలిపెట్టు అమ్ము నువ్వు పట్టు నువ్వు తీరా అన్నయ్య ముందు కొంగు ఎందుకు కూర్చున్నారు ఏం కాదు కూర్చో ఓం నమః శివాయ నువ్వు అన్నీ చూసుకుంటా ఇది ముట్టించి అక్కడ పెట్టండి సక్సెస్ఫుల్గా అనుకున్న టైంకి దీపాలు ముట్టించేసినాం. హర్ హర్ మహాదేవ్. కింద నీళ్ళు చూపుచుంటండి. ఒక నిమిషం ఆగు. నేను చెప్పిన తీసుకో అమ్మ. కాళ్ళ కుంకుమనే లేదు. పూజ చేస్తే చూసే వాళ్ళకు కుంకుమ ఎందుకు లేదు? నీకుంది కుంకుమ. ఇక కానీ అది రాలిపోతుంది. ఉంది. మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయింది. సూర్యోదయం ముందు అంటే సూర్యోదయం స్టార్ట్ అయింది. బావిడైతే కగ్గారు పడుతుంది. ఇక మా పాపను ఎప్పుడు వీడియోలు ఇవే. మరి ఏం చేయాలి యూట్యూబ్ ఉన్నప్పుడు? మొత్తానికి పూజ మంచిగా అయింది. బాగా దీపాలు అయింది. మంచిగా వెలుగుతున్నాయి. ఆర్భాటం కార్తీక పౌర్ణమి రోజు వచ్చిన దానికన్నా ఈరోజు బాగా అయింది. ఎందుకంటే జనాలు లేరు. అప్పుడైతే మీద పడ్డట్లే. ఎప్పుడు ఎక్కడ వెనక కాలుస్తున్నట్లే వెనక
మీద మనుషుల మీదనే ముట్టించినట్లు, మనుషుల మీదనే ముట్టిస్తుంటారు. ఇంకా అయిపోయినట్లేనా? పోదామా? పోయి దర్శనం చేసుకొని శివయ్య దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ దండం పెట్టుకొని అక్కడి నుంచి ఇట్లా వెళ్ళిపోదాం. ఏమైందా? ఇక్కడ పోస్తే నీళ్ళు ఇంకో ఇందులో పెట్టు. ఇప్పుడు వచ్చే కొత్తగానే అవుతుంది. ఆగతనవాన్ భవతి ఏవం వేద యో పునామం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేక తిష్టతి కుక్కలు అయితే ఉరుకుతున్నాయి. అక్కడ పెట్టురా, మళ్ళా పెట్టు అన్నే పెట్టు. కుక్కలు అయితే కుక్కలు పెరిగినప్పుడు ఏం చేయాలి? కుక్కలు వేసినప్పుడు సొత్తులు బాగా తీసుకొని కాల్చాలి కదా నాకు. పిట్టలు కూడా టపటప లేచిపోతున్నాయి. చెవులు అయితే తుప్పోదిల్లట్టే. ఏం కాదు, ఇప్పుడు దీపాలు ముట్టించింది. అరే ఆడబెడితే వారా తీసలే. ఏం బాంబు అది? పెట్టినాడు. అరే అక్కడ పెట్టన్నారా? ఇటు స్కూల్కి టైం అంటే ఈరోజు, అందుకే నేను గుడికి వస్తా అన్నది. అగో 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 పిట్టలు లేచిపోయినా. ఈ కార్తీక మాసములో మా కార్తీక దీపం ఈరోజు ఇలా అయ్యింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అంత మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే కామెంట్ కూడా పెట్టండి, మీరు ఎలా చేశారు, ఎప్పుడెప్పుడు చేశారు, ఎట్లా చేశారు. ఓకేనండి. బాయ్ 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 బాయ్.